మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు హైదరాబాద్లో ఆయన్ను అరెస్టు చేశారు. మద్యం రవాణా కుంభకోణం కేసులో ఇటీవల హైదరాబాద్లోని కారుమూరి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఇవాళ ఆయన్ను అరెస్టు చేశారు. మద్యం రవాణాకు సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ సహా మరికొందరు నిందితులు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ అంశంపై గ్రౌండ్ రిపోర్టు మా ప్రతినిధి జేపీ ఫోన్ ద్వారా అందిస్తారు. జేపీ, కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్, అందుకు దారితీసిన కారణాలను వివరించండి. ఇందులో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ ఏపీ ట్రాన్స్పోర్ట్ కేసులో ఉన్నటువంటి దాంట్లో కారుమూరి నాగేశ్వరరావు వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయన అదేవిధంగా ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా ఇందులో నిందితుడిగా ఉన్నాడు ఈ కేసులో. ప్రస్తుతం ఈ కేసులో కారుమూరి సునీల్ అరెస్ట్ అయ్యి ప్రస్తుతం అక్కడ సెంట్రల్ కూడా జైల్లో ఉన్నారు. ఈ కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ దానికి సంబంధించి వాహనాలు అక్కడ డిపోల నుంచి మద్యాన్ని చేరవేసేందుకు, దుకాణాలకు చేరవేసేందుకు వాహనాలను వినియోగించారు. దానికోసం ఒక సంస్థకు అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు అప్పగించడం అనేది ఒకటైతే, రెండోది సంస్థ తీసుకున్న తర్వాత ఉప కాంట్రాక్టులు ప్రతి జిల్లా స్థాయిలో వాహనాలకు సంబంధించి ఉప కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ ఉప కాంట్రాక్ట్ సంబంధించి వైసీపీ హయాంలో స్థానికంగా ఉన్నటువంటి నేతలు, పలువురు వ్యక్తులు వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాటిని వాడుకున్నారని, తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంట్లో భాగంగానే కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు కారుమూరి సునీల్ ఇద్దరు వ్యవహరించినట్టుగా సిట్ అధికారులు ప్రాథమికంగా తేల్చారు. మొదట ఈ కేసులో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. సిఐడి అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత ఇందులో సుమారుగా ఇప్పటి వరకు గుర్తించిన దాంట్లో 250 నుంచి 300 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ఇందులో తెలిపారు. దీంట్లో భాగంగా అసలు ఈ నగదు ఎలాగా చేరింది, ఎవరెవరికి చేరింది, ఏ మార్గాల్లో చేరింది అనే విషయాలని అన్ని బయటికి తీసేందుకు ఈడీ కూడా రంగంలోకి దిగింది. సిఐడి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని ఈ ఈడీ కూడా కేసు నమోదు చేసింది. అయితే ఈడీ ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటికే అటు అందులో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా, అంటే మిగతా రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా వాసుదేవరెడ్డి, అప్పుడు బెవరేజెస్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని, లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని కూడా అరెస్ట్ చేసింది. వీళ్ళిద్దరూ ఇటు లిక్కర్ స్కామ్ లో కూడా కీలకంగా ఉన్నారు. వీళ్లే మొత్తం కథంతా నడిపించారు అనేటువంటి విషయాన్ని అప్పుడు సిట్ బయటపెట్టింది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా కొన్ని ఈడీ సేకరించింది. ముందుగా వీటన్నిటికీ ఇంకొన్ని ఆధారాలు సేకరించేందుకు పలుసార్లు వీళ్ళ కార్యాలయాలు, ఇళ్లల్లో తనిఖీలు చేపట్టింది ఇప్పటికే. అయితే గతంలో వాటికి సంబంధించి, అంటే కారుమూరి నాగేశ్వరరావుకు అదేవిధంగా మిగతా నిందితులకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ప్రాథమికంగా తెలుసుకున్నాయి. ఈ రోజు కారుమూరి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారికంగా ఇంకా ధృవీకరిస్తారు. ప్రస్తుతం ఆయన నుంచి కొంత కీలక సమాచారం రాబట్టే అవకాశం కనబడుతుంది. ఇందులో మరోవైపు ఇంటర్లింక్ గా ఏమైనా ఉన్నాయా అనే విషయం కూడా ఇటు ఈడీ అదేవిధంగా సిట్ అధికారులు ఇద్దరు దృష్టి సారించారనుకోవచ్చు. అంటే మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన నగదు పంపించే విధానం ఒకటి, షెల్ కంపెనీలు, రెండోది వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ హవాలా మార్గం, ఇవన్నీ జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఏ విధంగా వీటన్నిటిని చేశారు, ఎలా చేశారు అనేది తెలుసుకోవాల్సిన ఇంకా ఈడీ తెలుసుకుంటుంది. మరోవైపు ఇందులో ప్రాథమికంగా నిబంధనల ప్రకారం, అంటే మొదట కాంట్రాక్టు తీసుకున్నప్పుడు నిబంధనల ప్రకారం ఆ రవాణా ఛార్జీలకు సంబంధించి ఇందులో ప్రధానంగా జరిగిన అవకతవకలు అని సిట్ గుర్తించింది. అందులో ఇచ్చిన రేటుకి కాకుండా కొన్ని రోజుల తర్వాత ఇటు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని రకరకాల కారణాలతోటి ఎటువంటి ఇది లేకుండా, అంటే నిబంధనలకు విరుద్ధంగా
వాటి రేటుని పెంచి చెల్లించారు అనేటువంటిది ప్రధాన ఆరోపణ. దీనివల్ల ఇటు ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చింది. ఇదంతా రాజ్ కసిరెడ్డి ఆలోచన మేరకు వీళ్ళంతా చేశారు. ఈ కారుమూరి నాగేశ్వరరావు, అదేవిధంగా కారుమూరి సునీల్, మిగతా వ్యక్తులంతా చేశారు. దీనికి రూపకల్పన అంతా కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి వీళ్ళంతా చేశారు అనేటువంటిది ఇందులో గుర్తించింది. ఈడీ కూడా ప్రధానంగా ఇందులో నగదు వెళ్లిన మార్గాలు, వాటికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ ఉంది. దానికి సంబంధించి తనిఖీలు కూడా ఇటీవల చేపట్టింది, అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అరెస్టుని ధృవీకరించే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇందులో ఇంకొన్ని విషయాలు, అంటే ఈ నగదు ఎక్కడికి వెళ్ళింది, వీళ్ళ దగ్గరే ఉన్నదా, అంటే వీళ్ళే తీసుకున్నారా ఈ నిందితులు, లేదంటే ఇంకా ప్రముఖులకి ఎవరికైనా పంపించారా అనేటువంటి విషయాలన్నిటిపైన పూర్తిగా ఆరా తీస్తుంది. ఇంకా కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇందులో ఈ ట్రాన్స్పోర్ట్ రవాణా కేసులో ఇంకా వీళ్ళతో పాటు ఇంకా మరికొంతమంది ఉండే అవకాశాలు ఇంకా ఉన్నాయి. వాటిపైన పూర్తి స్థాయిలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. మరోవైపు ఇటు సిఐడి కూడా, అంటే సైమల్టేనియస్ గా దర్యాప్తు చేస్తుంది. ఇందులో జరిగినటువంటి నేర విధానం, ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది ఇటు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇందులో నగదుకి సంబంధించి ఎవరెవరు ఎలాగా మళ్లించారు, ఏ మార్గాల్లో మళ్లించారు అనే విషయం పైన అటు ఈడీ అధికారులు దృష్టి పెట్టాడు. ఈ రెండు ఏజెన్సీలు సైమల్టేనియస్ గా దీన్ని ప్రస్తుతం ఈ ట్రాన్స్పోర్ట్ కేసును అయితే విచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు జయప్రకాష్.